ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదిగో బయట ఏదో కారు వచ్చింది. వాళ్ళే వచ్చుంటారు. ఇంకెవరు? బావయ్య ఉంటాడు. పద మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. పదండి. అమ్మా, శివదేవయ్య గారంటే ఈయనే అమ్మా. ఆవిడ మా అమ్మ, ఆయన మా నాన్న. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆ దేవుడు నాకు పసి వయసులోనే తల్లిదండ్రుల్ని దూరం చేసిన ఆ బాధ తెలియకుండా ఉండడం కోసం ఈ దేవుణ్ణి నాకు తండ్రిగా చేశారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. రుణం ఉంటే తప్ప ఎవ్వరు మన జీవితంలోకి రాలేరు. ఏ జన్మ రుణానుబంధం ఈ తల్లి నా కూతురైంది. బిడ్డల్ని నన్ను తండ్రిని చేసింది. ఈయన కొంచెం అమాయకంగా ఉంటారు, మాటలు కూడా సరిగ్గా రావు అని విన్నాను. ఈయనేమో ఎంతో పరిపక్వం ఉన్న వ్యక్తిలా మాట్లాడుతున్నారేంటి? అవును, నాకు అదే అర్థం కావడం లేదు. మీరేదో కేసులో ఇరుక్కున్నారని, పాపం ఇన్నాళ్లు జైల్లో ఉన్నారని, అసలు విడుదల అవుతారో లేదోనని మీరంతా టెన్షన్ పడుతూ ఉంటే అంత మంచి మనిషికి ఇంత పెద్ద శిక్ష ఏంటి అనుకున్నానండి. ఆ దేవుడి దయ వల్ల నిర్దోషులై తిరిగొచ్చారు. దేవుడి దయ వల్ల తిరిగి రాలేదమ్మా. ఇదిగో నువ్వు నవమాసాలు మోసి కన్నావే, నీ బిడ్డ పృథ్వీ తెలివి వల్ల నేను తిరిగి వచ్చాను. ఇంత గొప్ప మనసున్న మనిషిని, ఇంత సంస్కారం ఉన్న వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదమ్మా. అంకుల్, అది మీ అభిమానం అంతే. మీ పరిచయ కార్యక్రమాలు అయిపోతే అసలు ఆయన ఇంటికి వెళ్ళనీయకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మయూక తన తండ్రికి శిక్ష పడింది అన్న బాధలో ఉంది. ఇలాంటి సమయంలో నాన్నని ఒంటరిగా వదిలేస్తే ఆ మయూక ఎలాంటి ప్రమాదకరమైన నిర్ణయమైనా తీసుకోవచ్చు. అదే కనుక జరిగితే నాన్నని చేతులారా ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళం అవుతాం. అందుకని కొద్ది రోజులు మనతో పాటే ఉంటారని తీసుకొచ్చాను. అవును, ఈ సమయంలో ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఆ అగ్నిదేవికి శిక్ష కన్ఫర్మ్ అయ్యేంత వరకు శివదేవ్ అంకుల్ ఇక్కడే ఉంటారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకురా. ప్రతి అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఇదేమీ ధర్మసత్రం కాదు. కళావతి, ఇంటికొచ్చిన అతిథులతో ఇలాగేనా మాట్లాడేది? అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? అవును పృథ్వీ, ఆయనకేమైనా ఇల్లు వాకిలి లేదా మన ఇంట్లో ఉంచుకోవడానికి? ఈయన మన ఇంట్లో ఉన్నారన్న కారణంతో ఆ మయూక వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ మీద ఏదైనా దాడులు చేసి మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? నేను తీసుకుంటానా బాధ్యత? అమ్మ పున్నమి, ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే అందరికీ మంచిదమ్మా. అలిగి అక్కింటికి, చెడి చెల్లింటికి వెళ్ళకూడదంటారు. ప్రాణం పోయినా
పిల్లనిచ్చిన ఇంటికి అస్సలు వెళ్ళకూడదమ్మా. నువ్వు నాకు కూతురు లాంటి దానివి. అయితే ఇది నాకు వియ్యపు వారి ఇల్లు. అలాంటప్పుడు నేనిక్కడ ఉండటం ఎవ్వరికీ శ్రేయస్కరం కాదు. నాన్న ప్లీజ్. ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది పున్నమి. ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుండడమే మంచిది. ఆయన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళింట్లోనే దింపేసిరండి. శృతి, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వేల కోట్ల ఆస్తులు, 100 ఎకరాల పొలాలు, కొన్ని 100 ఊళ్ళ సపోర్ట్ ఉన్న వ్యక్తి గురించి ఇంత హీనంగా మాట్లాడతావా? అది కాదు బాబు, శృతి, నేను చాలు. ఆయనకేమన్నా గతి లేక మన ఇంట్లో ఉంటున్నారనుకున్నావా? మేము బ్రతిమిలాడితే వచ్చారు. ఆయనకున్న స్థాయికి, ఆయనకున్న హోదాకి కాలి గోటికి కూడా మనం సరిపోం. మనల్ని, మన ఆస్తిని నిలబెట్టి కొనగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆయన. కేవలం పున్నమి మీదున్న ప్రేమతో పున్నమిని విడిచిపెట్టి ఉండలేక వచ్చారే తప్ప ముష్టి మనం పెట్టే 3 ముద్దల కోసం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను పెంచిన తండ్రి, ఆయన ఆస్థానంలో మేము ఎంప్లాయీస్గా పనిచేశాం. వాళ్ళిచ్చిన జీతంతో బ్రతికాము. వాళ్ళ చల్లని నీడలో ఎదిగాం. ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వాళ్ళు పెట్టిన భిక్షే. అలాంటి దేవుడి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే ఇంట్లో నుంచి వెళ్లాల్సి వచ్చేది ఆయన కాదు, మీరు. పృథ్వీ, ఎంత మాట అన్నావురా? మేనత్తని కూడా చూడకుండా మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అవునరా, అవును. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అయినోళ్ళని కాదని పరాయి వాళ్ళని దగ్గర చేసుకుంటున్నావు. ఛీ, అంత నా కర్మ. నా మొగుడే సరిగ్గా ఉంటే ఈ పుట్టింట్లో పడుండాల్సిన అవసరం నాకే ఉండేది. జరిగిన అవమానం సరిపోలేదా? వెళ్దాం పదండి. ఎందుకు పృథ్వీ పాపం వాళ్ళని బాధ పెట్టావు? వాళ్ళ మాటల్లో కూడా అర్థం ఉంది కదా. ఏంటి అంకుల్ మీరు కూడా? ప్రతి మనిషిలోనూ మంచిని మాత్రమే వెతికే గొప్ప మనసు మీది. మిమ్మల్ని అర్థం చేసుకునే అంత గొప్ప మనసు వాళ్ళకి లేదు. వాళ్ళ గురించి మీరేం బాధపడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.